మహానగరంలో భూమంతరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థానం కనబడితే చాలు కన్నింగ్ ప్లాన్ వేసి కాజేస్తున్నారు. లేటెస్ట్ గా కొంతమంది కేటుగాళ్లు ఏకంగా ఫేక్ జియోల్ని క్రియేట్ చేసి ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి ప్లాన్ చేశారు. హైదరాబాద్ శివార్లలోని గండిపేట్ సర్వే నెంబర్ 18లో ఉన్న కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు కేటుగాళ్లు బరితెగించారు. సర్వే నెంబర్ 18లో 105 ఎకరాల 25 గుంటల భూమి ఉన్నట్టు, ఇది సర్కారీ కంచా పూరంబోకు కంచగా 1954-55 నాటి ఖాస్రా పహానీలో నమోదైంది. ఇందులోని 9 ఎకరాల 28 గుంటల భూమిని ప్రభుత్వమే తమకు కేటాయించిందంటూ నిందితులు ఏకంగా నకిలీ జీవోలను సృష్టించారు. అంతేకాదు ఆ ఫేక్ డాక్యుమెంట్లతో ఏకంగా హైకోర్టులోనే తప్పుడు కేసులు ఫైల్ చేసి భూమిని చేజిక్కించుకోవాలని చూశారు. అయితే విచారణలో ఆ పత్రాలు నకిలీవని తేలడంతో ఇటీవల హైకోర్టు ఆ కేసును డిస్మిస్ చేసింది. దీంతో నిందితుల మోసం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉత్తర్వులనే ఫోర్జరీ చేయడంపై సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన తహసీల్దార్ నకిలీ జీవోలు సృష్టించిన వేణుగోపాల్ గౌడ్, నిమ్మల భాగస్వామి గౌడ్, నిమ్మల రాజేష్ గౌడ్లపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇళ్ల స్థలాల పేరుతో పేద కుటుంబాలను మోసం చేసిన హిమాయత్ నగర్ కు చెందిన నర్సింగ్ ముదిరాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.